నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరులో నూతనంగా గెలిచిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏలూరు నియోజకవర్గంలో ఎన్నికలలో ప్రజలకు ఏమైతే ఇచ్చామో హామీలు, ఈ హామీలు తూచా తప్పకుండా అమలు చేయడమే కాదు, ప్రతినిత్యం ప్రజలతోనే ఉండాలన్న ఒక సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే బడేటి సంటి గారు ప్రతిరోజు క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్లో పాలన పైన పట్టు సాధించడానికి ఎమ్మెల్యే బడేటి సంటి గారు నడుం బిగించారు. మరి ఈరోజు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తొలిసారిగా ఏలూరు కార్పొరేషన్లో అడుగుపెట్టారు. 2014లో బడేటి సంటి గారు అన్నగారు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గారు ఈ కార్పొరేషన్లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా పురపాలక సంఘం, నాడు పురపాలక సంఘం, నేడు కార్పొరేషన్, నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కానీ, ప్రజలకి ఏం అవసరం, ప్రజల ముందున్న ప్రధానమైన సమస్యలు ఏంటనేది బడేటి కుటుంబానికి ఎప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సంటి గారి కంటే వారి అన్నగారు, లేకపోతే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఏలూరులో వారికంటే ఒక అవగాహన ఉంది. మున్సిపల్ పాలక పగ్గాలపైన పూర్తి బాధ్యతలు పనిచేశారు, అవగాహన కూడా ఉంది. ఇప్పుడు బడేటి సంటి గారు మరి వాళ్ళ ఏలూరు కార్పొరేషన్లో తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు మరి ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు, పలువురు కార్పొరేటర్లు, ఏలూరు మున్సిపల్ కమిషనరు, ప్రజా ఆరోగ్య సంబంధించిన ఆరోగ్య సిబ్బంది, అధికారులందరూ కూడా ఎమ్మెల్యే బడేటి సంటి గారికి ఆత్మీయ స్వాగతం పలికి ప్రజా ఆరోగ్య సంబంధించిన సమీక్షలో తొలిసారిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే బడేటి సంటి గారు. ఇకపై తరచుగా ఎప్పుడైనా కార్పొరేషన్కి వస్తాను, కార్పొరేషన్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలకు సంబంధించిన పనులు ఎక్కడ లేట్ అయినా ఊరుకునేది లేదు అని అంటూనే శృతిమెత్తంగా అధికారులకు ఎమ్మెల్యే బడేటి సురకలు అంటించినట్టు తెలిసింది. అంతేకాదు, పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సమస్య ఉంది, డ్రైనేజీ పనిచేయట్లేదు, లేదంటే వాటర్ రావడం లేదు, లేదా దోమలు అధికంగా ఉన్నాయి, లేదంటే మంచినీళ్ళు సక్రమంగా రావట్లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ డివిజన్కి సంబంధించిన లేదా ఆ ఏరియాకి సంబంధించిన ఎవరైతే మాస్టర్స్ సంబంధించిన వాళ్ళు, ఆ మేస్త్రులు ఉంటారో వాళ్ళు పిలిపిస్తాం, ఆ రిజిస్టర్లు తనిఖీలు చేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులో వాళ్ళని ప్రజల ముందు పెట్టి వారి ద్వారా అడిగిచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలు నమ్మి ఎప్పుడు ఈ ఏలూరు పుట్టిన తర్వాత ఏనాడు కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ రాలేదు కాబట్టి ఏలూరులో 63,000 మెజార్టీ వచ్చినప్పుడు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అపారమైన నమ్మకంతో, బడేటి కుటుంబం మీద ఉన్న నమ్మకంతో ఇవాళ ఇంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలకి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు జవాబుదారీతనంగా ఉండాలనే సింగిల్ ఎజెండాతో అడుగులు వేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ప్రజా ఆరోగ్య సమీక్షలో కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. మరి అధికారులు ఎవరు కూడా నిర్లిప్తతో ఉండకండి, అందరం కూడా ప్రజాసేవకులం, రాజకీయాల్లో మేము ప్రజాసేవకులం, అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించడమే ఎవరి బాధ్యత అయినా. కాబట్టి మీరు ఎవ్వరు కూడా శానిటేషన్ విషయంలో అశ్రద్ధ వహించవద్దు, ప్రజలకి ఏం అవసరమో అవసరాలు తీర్చే విధంగా అందుబాటులో ఉండాలంటూనే నిరంతరం అంటే 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాను. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం 24 గంటల్లో కేవలం 4 గంటలు నిద్రపోతున్నాం తప్ప మిగిలిన గంటలని కూడా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షతో పనిచేస్తున్నాను, నా లక్ష్యం అదే. ఇవాళ స్టార్ట్ చేసి ఇవాళంటే జూన్ 4న గెలిచిన రోజు నుండి మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇదే నిరంతర ప్రక్రియ, నిరాటంకంగా ప్రజల మధ్య ఉంటాను, ఏలూరు నియోజకవర్గాన్ని
అభివృద్ధి ఏంటో చేసి చూపించాలని సంకల్పంతో ఉన్నాను. నిద్ర ఉన్నా లేకపోయినా 2 గంటల 4 గంటలని కాదు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి ఎవరైనా ఫోన్ చేయొచ్చు అని బడేటి శెట్టి గారు ఆయన నంబర్ కూడా ప్రజలకి ఆల్రెడీ అన్ని డివిజన్లో క్లస్టర్ల ఇన్ఛార్జ్కి, ఆయా పార్టీల ఇన్ఛార్జ్కి అందరికీ కూడా నంబర్ కూడా ఇచ్చేశారని చెప్పి తెలిసింది. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, అర్ధరాత్రి అయినా సరే వచ్చి మీ సమస్య ఏంటి తెలుసుకుని మీ ముందు ఉంటాను, మీ సేవకుడికి ఉంటాను అని చెప్పి బడేటి శెట్టి గారు అడుగులు వేస్తున్నారు ఈవేళ. మరి ఎక్కడ చూసినా ఈవేళ ఏ మూలకి వెళ్ళినా కూడా బడేటి శెట్టి గారు ఎప్పుడు వెళ్ళినా అందుబాటులో ఆఫీసులో ఉంటున్నారు. వెళ్ళి సమస్య చెప్తే వింటున్నారు, వెంటనే అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోవచ్చు కానీ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి అందుబాటులో ఉంటే ప్రజలకి కొంత ఊరట, పనైనంత సంతృప్తి ఉంటుంది. మరి ఇవాళ బడేటి ఆఫీస్కి వెళ్తే ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు. లేదంటే నియోజకవర్గంలో ప్రజల కార్యక్రమాలు ఉంటే వాటిలో భాగస్వాములు అవుతున్నారు. మిగిలిన సమయంలో కూడా పార్టీ క్యాంప్ ఆఫీస్లోనే అందుబాటులో ఉన్నారు. ఇక నుంచి రివ్యూలు స్టార్ట్ చేయబోతున్నారు. ఓ పక్క ఏలూరు టౌన్లో ఫస్ట్ తొలిసారిగా ప్రజారోగ్యం మీద ప్రజలు దృష్టి పెట్టారు. ప్రజారోగ్యం ముఖ్యం. వల్ల ఏలూరుకి ఎప్పటి నుంచో ఒక దోమల సమస్య కొన్ని సంవత్సరాలుగా వెంటాడే సమస్య ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర పెద్ద కార్యక్రమం కూడా పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఏలూరులో కూడా భారీ కార్యక్రమం పెట్టాడు. ఏలూరు నుంచి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ఏలూరులోనే స్టార్ట్ చేశారు. ఆనాటి మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి గారు ఉన్నారు అప్పుడు. మరి వారి ఆధ్వర్యంలో ఏలూరులో అందరికీ బ్యాట్లు, దోమలకు సంబంధించిన బ్యాట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 2014లో టీడీపీ ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఏలూరు నగరంలో బడేటి కుటుంబం నుండి బయటకు వచ్చిన బడేటి శెట్టి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రజారోగ్యమే ముఖ్యం అన్న దీక్షతోనే వారికి ఏ అవసరం ఉన్నా ప్రజారోగ్యానికి ఎక్కడ ఆటంకం కలగకూడదనే లక్ష్యంతో ముందుకు వెళ్ళబోతున్నారు. అంతేకాదు ఇక ఎప్పుడు ప్రజలు వచ్చి కలిసినా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీరు ఎప్పుడైనా రావచ్చు, లేదు అనుకుంటే ఫోన్ చేసినా నా ఫోన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, స్పందిస్తాను, మీ సమస్య చెప్పండి, వెంటనే సత్వరం సంబంధించిన అధికారులకు చెప్తానని చెప్పి ఒక భరోసా కూడా కల్పించారు. అదే బడేటి కుటుంబంకున్న భరోసా, అదే ప్రజలకున్న అభయాస్తం, అదే ప్రజలకున్న ఒక విధమైన ధైర్యం. మరి ఈవేళ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యి మరి తొలిసారిగా ఇవాళ కార్పొరేషన్లోకి వచ్చి మరి ప్రజాపాలన పట్టు సాధించే దిశగా అడుగులు వేయటం. సహజంగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కొంత ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఏలూరులో మాత్రం ఒక విచిత్రమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మరి ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ఎన్నికలకు ముందు, గెలవక ముందు అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రజలకు హామీ ఇచ్చారో, ప్రజలతో ఎలా మమేకం అయ్యారో, మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా ఎమ్మెల్యే అయినా కూడా ఇంకా ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఏదన్నా వెంటనే స్పందిస్తున్నారు. ఇవాళ ఏలూరులో రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు, మేయర్ గారు కానీ అంతా కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినట్టు ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ కలిసి ప్రజలకు సేవకులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. మరి అతి కొద్ది రోజుల్లోనే మరి ఎన్నికైన ఈ కొద్ది రోజుల్లోనే ఏలూరు లేని మార్పులు కనిపిస్తుంటాయి. ముందు ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఏలూరుని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, రూపురేఖలు ఎలా మార్చబోతున్నారు, ప్రజలకి అర్ధరాత్రైన అందుబాటులో ఉంటానంటే అది అంతకంటే భరోసా ఏమన్నా కావాలా ప్రజానికానికి? మరి ఏలూరు ప్రజల యొక్క అదృష్టంగానే బడేటి శెట్టి గారు ఎమ్మెల్యే కావడం అనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఈ పరిణామం ఇలాగే కొనసాగి ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రభాగానుంటే ఎప్పటికైనా మళ్ళా బడేటి కుటుంబమే ఈ ప్రజాసేవలో ఎన్ని సంవత్సరాలైనా ఏలూరుకి ప్రజాసేవకు ఉండటానికి ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనడానికి మరి వాళ్ళ బడేటి శెట్టి గారు నిరంతరం పనిచేస్తున్న తీరే నిదర్శనంగా చెప్పవచ్చు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు
దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.